ప్రభునందున ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ నా వందనములు. మనం ఈ వీడియోలో యోహాను సువార్తను గూర్చి క్లుప్తంగా వివరించుకుందాం. యోహాను సువార్తను యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు రాశారు. యోహాను అను పేరునకు అర్థం యెహోవా కృప. యోహాను తండ్రి పేరు జబదయి, తల్లి పేరు సలోమి. యోహాను యూదుడు, యూదా సాంప్రదాయాలు తెలిసినవాడు మరియు యోహాను చేపలు పట్టే వృత్తి గలవాడు కూడా. మొదటిగా యోహాను బాప్తిస్మిచ్చి యోహానుకు శిష్యుడు. కానీ తన గురువు మాటను బట్టి, యేసు ప్రభు పిలుపును బట్టి అతడు యేసుని వెంబడించాడు. మొదటి నుండి యేసుకు దగ్గరగా ఉండి, యేసు రొమ్మున ఆనుకొని, యేసుని కన్నులారా చూసి తాకి యేసును గురించి రాసినవాడు యోహాను. క్రొత్త నిబంధనలో పౌలు తర్వాత ఎక్కువ పుస్తకాలు రాసినవాడు యోహాను. యోహాను మొత్తం 5 పుస్తకాలను రాశాడు. యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. యోహాను క్రీస్తు విషయమై ఎన్నో కఠినమైన శ్రమలు పొంది తన చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథాన్ని రాసి తరువాత ఎఫెసు పట్టణంలోకి వచ్చి సువార్త ప్రకటిస్తూ సహజంగా మరణించాడు అని చరిత్ర చెబుతుంది. ఈ సువార్తని యోహాను విశ్వాసులందరినీ ఉద్దేశించి రాశాడు. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలు క్రీస్తు శకం 70కి ముందు రాయబడితే, ఈ యోహాను సువార్త మాత్రం క్రీస్తు శకం 70 తర్వాత యెరూషలేము నాశనం అయ్యాక సుమారు క్రీస్తు శకం 90లో రాయబడింది. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తల్లో లేని సంగతులు ఈ యోహాను సువార్తల్లో ఎక్కువగా కనపడతాయి. ఈ రచయిత యేసుని ఆదిలో కూడా ఉన్నవాడు అని చూయించి, యేసు దేవుడు, దేవుని కుమారుడు, పరలోకం నుండి భూలోకం వచ్చిన రక్షకుడు అని మనకు స్పష్టం చేస్తున్నాడు. యోహాను సువార్త ప్రాముఖ్యంగా యేసు దేవుని కుమారుడు అని నమ్మి ఆయన నామములో నిత్య జీవం పొందాలని తెలియజేస్తుంది. ఈ సువార్తలో చాలా ప్రాముఖ్యమైన వచనము, అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేయబడిన వచనం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఈ సువార్త అంతటిలో మేడగది ప్రసంగం చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం. ఇతర 3 సువార్తలతో పోలిస్తే ఈ సువార్తల్లో ఎక్కువగా సాదృశ్యాలు కనపడతాయి, కానీ ఉపమానాలు కనబడవు. ఇతర 3 సువార్తలు యెరూషలేము బయట జరిగిన విషయాలను గురించి ఎక్కువ ప్రస్తావిస్తే, ఈ సువార్త మాత్రం చివరి వారం యెరూషలేములో జరిగిన విషయాల్ని ఎక్కువగా ప్రస్తావించింది. యేసు శిలువ మీద మరణించక ముందు తన తల్లిని యోహానుకు అప్పగించిన సందర్భాన్ని యోహాను ఈ సువార్తలో రాసి కుటుంబ బాధ్యతను కూడా ఈ యోహాను మనకు తెలుపుతున్నాడు. ఈ సువార్త ముఖ్యంగా మనకు దేవుణ్ణి ప్రేమించు, దేవుని ద్వారా ప్రేమింపబడు అనే గొప్ప పాఠాన్ని మనకు నేర్పుతుంది. యోహాను సువార్తలో మొత్తం 21 అధ్యాయాలు, 879 వచనాలు ఉన్నాయి. యోహాను సువార్తను మొత్తం 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంగా 1-2 అధ్యాయాలలో యేసు ప్రభుని పరిచయం, బాప్తిస్మిచ్చి యోహాను పరిచయం మరియు యేసు ప్రభు మొదటిగా వెంబడించిన శిష్యులను గూర్చి రాయబడింది. రెండవ భాగంగా 3వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు యేసు బహిరంగ పరిచర్య కనపడుతుంది. 3వ భాగంగా 13వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు యేసు యెరూషలేములోను, యెరూషలేము పరిసరాల్లోనూ ఉన్నప్పుడు జరిగినవి రాయబడ్డాయి. 4వ భాగంగా 20వ అధ్యాయంలో యేసు ప్రభుని పునరుద్ధానం మరియు ప్రత్యక్షతలు కనబడతాయి. 5వ భాగంగా 21వ అధ్యాయంలో తిబెరియా సముద్రమున యేసు 3వసారి ప్రత్యక్షమౌట, పేతురుతో మాట్లాడుట కనబడుతుంది. ఇది యోహాను సువార్తను గూర్చిన క్లుప్త వివరణ. ఈ యోహాను యూదుడు, యూదా సాంప్రదాయాలు పాటించేవాడు, చేపల వ్యాపారం గలవాడైనను యేసు ప్రభు యొక్క ఒక్క మాటతో అంతా విడిచి యేసుని వెంబడించి యేసు ప్రేమించిన శిష్యుడు అనే బిరుదు పొంది మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని పని కొరకు అడ్డు వచ్చిన ప్రతి వాటిని మనస్ఫూర్తిగా వదిలి యేసు ప్రేమించిన శిష్యుడు అనే బిరుదును మనం కూడా పొందుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్.